సార్ పుష్ప సినిమా చూసారా? అవును చూశాను. పుష్ప 2 రెండు వచ్చినాయి. చూడలేదు. ఓకే, పుష్పలో అల్లు అర్జున్ పుష్ప అయితే అక్కడ రియల్ లైఫ్లోనేమో పుష్ప అల్లు అర్జున్ అయితే ఇక్కడ రియల్ లైఫ్లో రాకేష్ రెడ్డి గారు అన్నట్లు మీ పేరు ఉంది. మీరు ఎప్పుడైనా అలాంటి స్మగ్లింగ్ చేశారా సార్? నేను అందరం కలిసే చేసాం స్మగ్లింగ్. నేను, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఓకే, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అందరం కలిసి స్మగ్లింగ్ చేసినాం. సార్ నాకు మీ నుంచి ఒక గిఫ్ట్ కావాలి సార్. నాకు మీ చేతికి ఉన్న ఉంది కదా బ్యాండేజ్, అది కూడా ఎర్రచందనానికి సంబంధించింది అని విన్నాను సార్. అవును, ఎర్రచందనమే. ఎస్, ఎర్రచందనం అంటే ఫస్ట్ ఎర్రచందనం అనేది పెద్ద మీరు ఒక మామూలు ప్రాంతంలో కొద్ది ప్రాంతంలో దొరికే ఒక ఎర్రచందనం. దాని గురించి మీడియా లేనిపోని 141 కోట్ల దేశము, 30 రాష్ట్రాలు, ఇంత పెద్ద భారతదేశంలో 48 లక్షల కోట్ల బడ్జెట్, ఇదేదో 40 రూపాయల గురించి మాట్లాడుతున్నది. యువతని పెడదోన పట్టించడానికే. వాడే అల్లు అర్జున్కు సుకుమార్ గారికి బుద్ధి లేదు, ఇంకా మీకు ఛానల్లో కూడా బుద్ధి లేదు. ఎట్లా ఇదో పనికిరాని సబ్జెక్టు, దీనికి యువతకి మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు? ఓకే, వాడికంటే సుకుమార్ కంటే డబ్బులు కావాలా, వాడికి అల్లు అర్జున్కి వాడికి ఇంకో 2-3 స్టూడియోలు కట్టుకోవాలా, మోకిరాల ప్లాట్ కొనుక్కోవాలా, వాళ్ళకి అర్థం ఉంది, దేశ ప్రొఫెషనల్స్. కానీ మీరు సమాజం పట్ల మీకేం సురవ ఉన్నది? అదొక నేచర్ గురించి సినిమాలు తీయడమే తప్పు. ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? ఒక 100 ఐఫోన్లు కొనగలుగుతావు, కానీ ఒక చెట్టు పెంచగలుగుతావా? లేదు. అది మీరు కొద్దిగా ఛానల్ వాళ్ళకు కూడా కొద్దిగా సురవ ఉండాలి. ఎర్రచందనం అనేది మామూలు, వెరీ సింపుల్. తాత ముత్తాతలు కూడా ఊర్లల్లో, పల్లెలల్లో బండ్ల చక్రాలు కానీ, ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ, ఇండ్లు కానీ మొత్తం ఎర్రచందనంతో ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ రాజంపేట, కడప, నెల్లూరు సైడు దాన్ని ఏదో మీరు ఎక్స్పోజ్ చేసి యువతను పిడదోన పట్టించటము. అందులో ఎవడో ఒకటి 10 రూపాయలు సంపాదిస్తే 99 మంది జైలు పాలయ్యారు. మరి 99 జైలు పాలైన యువత గురించి చెప్పారేంటి? ఇప్పుడు వాడెవడో అల్లు అర్జున్, వీడెవడో రాకేష్ రెడ్డి, వాడెవరో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వాళ్ళు ప్రభుత్వాలు అమ్ముతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఎందుకు అమ్ముతున్నాయి? అడవిని కొట్టడం లేదు వాళ్ళు. ఏదైతే కొట్టి స్మగ్లింగ్ అవుతున్నప్పుడు కాన్స్టిట్యూషన్ కోర్టు యాక్షన్ చేయమంటాయి కాబట్టి యాక్షన్ చేస్తారు. అదంతా లీగలే కాబట్టి ప్రభుత్వాలు యాక్షన్ చేస్తుంది, మేము కొంటున్నాం. కానీ నేనేమంటున్నానంటే ఇట్లాంటి విషయాల మీద మీడియా తక్కువ ఫోకస్ పెట్టాలి. యువత పెడదోన పడుతున్నది. అందులో 10 రూపాయలు లేని వస్తువుని మీరు 10 కోట్లని చెప్పారనుకోండి, కాలేజీలు ఉన్నవాడు అడవికి వెళ్తాడు. యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికే సుమారు 300 ఛానళ్ళల్లో చెప్పాను. చెప్పిందే చెప్పి ఏమొస్తుంది దానివల్ల? మీరు కూడా కొద్దిగా యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, చైనా లాంటి చోట ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేసుకున్నారు, యువత గంజాయికి ఎట్లా దూరం కావాలి, ఇవి మీరు ఆలోచించాలి. మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ. అదొక మామూలు ఒక ప్రాంతంలోనే వస్తుంది కాబట్టి దాని మీద ఎవరో జపాను, హాంకాంగ్, చైనాలో ఏంటంటే కొద్దిగా నమ్మకం పెంచుకున్నారు. గుడ్ లక్, దే ఫీల్ గుడ్ లక్. నాకు గుడ్ లక్ ఉన్నది, గుడ్ లక్ కాకపోవచ్చు. అంతే. ఒకటే సమయంలో పుట్టిన ఒకటి దొంగ అవుతాడు, ఒకటి మంత్రి అవుతాడు. మరి ఇద్దరు జాతకం ఒకటే ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఇద్దరు ఒకటే సమయంలో పుడతారు. మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఈరోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, నీలోఫర్కి వెళ్ళండి. ఒకటే రోజు ఒకే సమయంలో 10 మంది పిల్లలు పుడతారు. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత 10 మందిని పోయి చూడు. మరి జాతకం ఒకటే ఉండాలి కదా. అవును. ఒకడు దొంగ అవుతాడు, ఒకడు రౌడ్ అవుతాడు, ఒకడు ఎమ్మెల్యే అవుతాడు, ఒకడు బిజినెస్ మ్యాన్ అవుతాడు. కాబట్టి రాతల కన్నా తలరాతను ఎట్లన్నా మార్చలేము. మనం కొద్ది కష్టపడడం నేర్చుకుంటే, కొద్ది నిజాయితీ గల ఆలోచనలు ఉంటే మనిషి ముందుకెళ్ళినా కానీ కొద్ది సంతోషంగా ఉంటాడు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ వర్డ్స్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చాలామంది యువత పెడదారిని పట్టకుండా మంచిగా వెళ్ళొచ్చు. సార్ ఏదైనా రాకేష్ రెడ్డి గారు ముక్కుసూటుగా మాట్లాడతారు, ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు అంటారు. ఇట్లాంటి మీ మాట చాతుర్యంతో కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా పార్టీలో కానీ బయట కానీ ఎప్పుడైనా మీకు ఇబ్బందులు ఎదురైనాయా? ఏమవుతుంది ఇబ్బందులు ఎదురైతే? ఏమవుతుంది? లైక్ ఇప్పుడు మీరు మాట్లాడేశారు మీడియాని కానీ అట్లు అంటే ఎవరినేనంటాను ఏముంది అంటాను. ఇప్పుడు నేను మాట్లాడేది తప్పు కానప్పుడు కొంచెం నిర్మోటంగా ఉంటుంది. కొందరు మాట్లాడలేరు, మౌల్డ్గా స్మూత్గా మాట్లాడతారు. ఇప్పుడు గోరు ముద్దలు తిన్నోడికి కారం ముద్దలు తిన్నోడికి తేడా ఉంటుంది. ఆడు గోరు ముద్దలు తిని పెరిగిండు, నేను కారం ముద్దలు తిని పెరిగిన. గోరు ముద్దలు, వెన్న ముద్దలు తినిపించే వాళ్ళు లేరు కాబట్టి నాకు చిన్నప్పుడు ఆ కారం ముద్దలలో ఘాటుతనం వచ్చింది. ఆ ఘాటుతనమే మీ మాటల్లో చూపిస్తుంది. అంతే మరి, ఇంకేముందండి. అదే ఏదైనా మీరు పెరిగిన విధానము, ఏదైనా సరే మన బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, ఆల్ బ్యాక్గ్రౌండ్స్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు లెక్చరర్ని తీసుకెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయాడు, ఏం పని చేస్తాడు?
ఏదో స్మూత్గా చదువు చెప్పాలి, బయోగ్రఫీ జువాలజీ అని కూడా చెప్పాలి, కప్పలం కోయాలి, కాకరకాయను కోయాలని చెప్పాలి. ఇటు కానిస్టేబుల్ ఏవో దొంగలం పట్టాలి, ఎక్కడ కొట్టినవరా చెప్పురా అని చెప్పాలి. వాడి ప్రొఫెషన్ తేడా ఉంటుంది అమ్మా. ఓకే సార్. రాజకీయ నాయకులు కూడా కొద్దిగా నిర్మోటంగా ఉంటేనే ఇప్పుడున్న ప్రధాన సమస్యలు కొద్దిగా తగ్గించవచ్చని నా భావన. ఓకే సార్. మరీ ముఖ్యంగా యువత, ఈ తెలంగాణలో అందరికన్నా అన్యాయం అయిపోయింది యువత. 1200 మంది బిడ్డలు ముఖ్యంగా మా గురించి తెలంగాణని సావలేదమ్మా. రేవంత్ రెడ్డి గురించో, రాకేష్ రెడ్డి గురించో, లేకపోతే కేసీఆర్ కుటుంబం గురించో, లేకపోతే కొందరు మంత్రులు, ఎంపీలు, వాళ్ళ కుటుంబాల గురించి చావలేదు. వాళ్ళు చస్తే మా చావన్న కనువిప్పై రాష్ట్ర విభజన అవుతే ఆ రాష్ట్రంలో అప్పుడు చెప్పిన రాజకీయ నాయకులు మోసం చెప్పి మీరు అన్యాయమైనరు అని చెప్పి ఉద్యోగాలు వస్తాయని చచ్చారు. ఇంతవరకు ఉద్యోగాల ఊసు లేదు 11 సంవత్సరాల నుంచి. ఓకే. నిరుద్యోగ యువత ముఖ్యంగా బలైంది, బలవుతున్నది ఈరోజు రాష్ట్రంలో ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు, దుర్మార్గులు. గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, అబద్ధాల మాటలు, మోసపూరిత స్కీములు, ప్రజాకర్షణ పథకాలు, ఉన్నోడికి అన్ని దోచిపెట్టి యువత నిర్వీర్యం చేసే ఈ ప్రభుత్వాలు ఉన్ననొద్దులు ఈ తెలంగాణకు సంపూర్ణంగా అమరవీరులు కోరుకున్న ఏదైతే కళలు ఉన్నాయో అవి నెరవేరాయి.